నేను కోడలిగా అడుగు పెట్టిన చోటే పెద్ద కోడలిగా ఇంట్లో దీపం కూడా పెట్టావు. కానీ ఇప్పుడు చూస్తే ఏమైంది? కానీ ఈ కుటుంబాన్ని కాపాడే ఆ దేవుడు నీలాంటి దయ్యాల అస్త్రాలను పారనిస్తాడా? అందుకే వంటి మీద వస్త్రాలతో కట్టుకున్నవాడి చేత్తో మెడపట్టి బయటికి గెంటించుకున్నావు. చూసావా, ఎక్కడో ఆకాశమంత ఎత్తున మొదలైన నువ్వు అధః పాతాళానికి కూరుకుపోయావు. నీ కొయ్యి నువ్వే తవ్వుకొని బంగారు జీవితాన్ని బురద బ్రతుకుని చేసుకున్నావు. ఇంత చేసి అసలు ఏం సాధించావు దీనివల్ల? ఇంతవరకు ఏం సాధించాను కాదు శరణ్య నా కాన్సెప్ట్. అసలు జీవితంలో నేను ఏం సాధించే లక్ష్యంతో నా జర్నీ మొదలుపెట్టాను అనేది ఇక్కడ నాకు ముఖ్యం. ఏదో ఇవాళ నేను రోడ్డు పాలయ్యాను, నువ్వేదో రాజమహల్లో ఉన్నావని విర్రవీగకు. నా టైం వచ్చినప్పుడు నీది నా పరిస్థితే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అప్పుడు నా పంచ్ డైలాగులు నాకు ఉంటాయి. వాటిని విని పండగ చేసుకుందో గాని. హేడ్చావులే గాని ఫోనెందుకు చేసావో ముందు అది చెప్పు. చెప్పటం కన్నా ముందు నేను నీకు వీడియో షేర్ చేస్తాను, దాన్ని చూడు. దెన్ విల్ టాక్. బామ్మ, బామ్మ, హే అనన్య, ఏంటి నువ్వు చేస్తుంది? బామ్మగారిని కిడ్నాప్ చేసింది నువ్వా? అవును, చూసావు కదా. కట్టి పడేసి చుట్టూ పెట్రోల్ పోసి నిప్పు కూడా పెట్టేయబోతున్నాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? మన పనులు మనం వర్కౌట్ చేసుకోవాలంటే ఇలాంటివి సమ్టైమ్స్ చేయాలి. మరి ఏం చేద్దాం? పద్ధతిగా గెలవటానికి నేనేమి హీరోయిన్ని కాదు కదా, వెరీ బ్యాడ్ గర్ల్ని, విలన్ని. సో విషయం ఏంటంటే, ఈ వీడియో గురించి కానీ నేను నీకు ఫోన్ చేసిన మ్యాటర్ కానీ నువ్వప్పుడే ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. నేను నీతో పర్సనల్ గా మాట్లాడాల్సిన మ్యాటర్, కంటెంట్ ఒకటుంది. ఏంటది? పర్సనల్ గా కలిసి మాట్లాడాలని చెప్పాను కదా, వచ్చి మాట్లాడు. నాతో ఏంటి తొక్క మాట్లాడేది అని వెధవ తెలివితేటలు వాడి ఇదంతా లీక్ చేసావనుకో, అదే సమయానికి ఆ ముసల్దానికి సజీవ దహన సంస్కారాలు కూడా పూర్తయిపోతాయి. అనన్య, శరణ్య, షౌటింగ్ గొత్తు బంగారం. లొకేషన్ పంపిస్తాను, లోన్లీగా వచ్చి మాట్లాడేసుకుందాం.